సో హాయ్ మా, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే ఫస్ట్లో మనం ఇంట్రడక్షన్ టు ఆర్ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెక్టర్స్ అంటే ఏంది, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. మ్యాట్రిక్స్ అంటే ఏంది, సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ అంటే ఏంది, సింటాక్స్ ఎలా, ఈ డేటా ఫ్రేమ్ అంటే ఏందో చూద్దాం. అంటే ఒకటే వీడియోలో వెక్టర్స్, మ్యాట్రిసెస్, లిస్ట్స్ అండ్ డేటా ఫ్రేమ్స్ ఫుల్ కవర్ అవుతుంది. సో దీనిని మనం ఏమంటామంటే వాడు మన క్వశ్చన్ పేపర్లో డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అడిగినా ఇవే రాయాలి, వాడు సపరేట్ అడిగినా ఇవే రాయాలి. అర్థమైందా? సో డేటా స్ట్రక్చర్స్ అంటే కూడా ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్, మ్యాట్రిసెస్, లిస్ట్స్, డేటా ఫ్రేమ్స్ అండ్ అరేస్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. ఫస్ట్ అయిపోట్టుకుందాం, ఏం లేదు. సో ఫస్ట్ థింగ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ వెక్టర్స్ అంటే ఏంది, సింపుల్ మామ. మీకు వెక్టర్స్ అంటే ఏంటంటే చెప్తా, ఫస్ట్ బ్రీఫ్ చెప్తా చూడండి. వెక్టర్స్ అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ వాల్యూస్ మామ. అదే మనకు ఈ లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ద డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూ. మీకు ఫర్దర్గా మీకు అర్థమైపోతుంది మొత్తం. వెక్టర్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఏ హోమోజీనియస్ డేటా, అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. సో హోమోజీనియస్, ఇట్ ఈస్ ఏ సింగిల్ డైమెన్షన్ అనేది సింగిల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇప్పుడు సింటాక్స్లో మనం వేర్ నేమ్ అని చెప్పి ఇట్స్ ఏ వెక్టర్, అంటే వెక్టర్స్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ సి అనే కాలం, అంటే ఒక ఇది ఫంక్షన్ అనమాట. దీంట్లో మనం వెక్టర్స్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇది దాకా అయిపోయింది. సో వేర్ నేమ్ ఈక్వల్ టు సింటాక్స్ సి ఆఫ్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3. దీస్ ఆల్ ఆర్ సేమ్ డేటా టైప్. అంటే ఇప్పుడు నువ్వు ఇంటీజర్ తీసుకున్నావు అనుకో 1 2 3 4 5 అలా. ఇప్పుడు నువ్వు అదే నేమ్స్ తీసుకున్నావు అంటే ఏదైనా వేర్ క్యార్ తీసుకున్నావు అనుకో, ఏదైనా స్ట్రింగ్ తీసుకున్నావు అనుకో, నేమ్స్ లైక్ శివ, సాయి అలా నేమ్స్ ఇచ్చుకుంటారు. అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటారు వెక్టర్స్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు వెక్టర్స్ గురించి క్లియర్ అర్థమైంది. చూడండి ఎగ్జాంపుల్ వెక్టర్ 1 ఈక్వల్ సి ఆఫ్ 10 20 30 40 50. ఇవేంది మనకు ఇంటీజర్ వాల్యూ అంటే సిమిలర్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నాయి. సో ప్రింట్ వెక్టర్ 1 10 20 30 40 అంతే, సింపుల్. ఏం లేదు, వెక్టర్ 1 అంటే కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ డేటా, అంతే. హోమోజీనియస్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. నెక్స్ట్ థింగ్ చూడండి, లిస్ట్ అంటే ఏంటంటే సో హియర్ లిస్ట్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ డేటా. హెట్రోజీనియస్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇంటీజర్స్ ఒకటి ఎలా ఉన్నాయో హెట్రోజీనియస్లో మనకి ఇంటీజర్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, డెసిమల్ వాల్యూస్ ఉండొచ్చు, బూలియన్ వాల్యూస్ ఏదైనా ఉండొచ్చు అలా. అంటే టైప్ హెట్రోజీనియస్ డేటా కలెక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షన్ సేమ్. అండ్ సింటాక్స్ వచ్చేసి చూడండి, ఇప్పుడు వేర్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3, ఎలిమెంట్ 4. ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ మనం యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. సో హియర్ వీ యూజింగ్ మెయిన్లీ లిస్ట్ అనే ఫంక్షన్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాం ఫర్ అసైనింగ్ ద వాల్యూస్. సో వీ యూజ్ ద లిస్ట్ ఫంక్షన్ ఫర్ అసైనింగ్ ఆఫ్ ద వాల్యూ. ఇది ఓవరాల్. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మై లిస్ట్ ఈక్వల్ టు 101. ఇది ఇంటీజర్ డేటా టైప్. శివ ఇది లైక్ ఎన్ స్ట్రింగ్ డేటా టైప్ ఆర్ మన స్ట్రింగ్ డేటా టైప్స్ అనొచ్చు. ఇంకా వేరు మనకు ఎన్వేర్ క్యార్ అని వేరే దాంట్లో ఒక్కొక్కటి. ఇప్పుడు DBMSలో ఎన్వేర్ క్యార్, తర్వాత 102 స్ట్రింగ్ 84.4 డెసిమల్ వాల్యూ అంటే ప్రింట్ మై లిస్ట్ అంటే ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే లిస్ట్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేసి వాల్యూస్ అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అసలు లిస్ట్ అంటేనే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ హెట్రోజీనియస్ డేటా, అంటే డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ అనేది కలెక్షన్ చేసుకున్నాం. సో ఈ విధంగా మీకు వెక్టర్స్ కలెక్షన్ లిస్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఫ్రేమ్స్. అసలు డేటా ఫ్రేమ్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాలి మామ, డేటాని మనం ఒక టేబులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం, అదే డేటా ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఈ డేటా ఫ్రేమ్ అనే ఒక ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి మనం ప్రింట్ చేసే వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది మనకు డేటా ఫ్రేమ్ అంటే ఒక టేబులర్ ఫార్మాట్లో వచ్చేస్తుంది మామ. ఇప్పుడు ఏంటంటే మనం చూడు, డేటా ఫ్రేమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ టేబులర్ ఫార్మాట్. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. కలెక్షన్ ఆఫ్ ఎ వెక్టర్స్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెక్టర్స్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ కలెక్ట్ చేసి దాన్ని టేబులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ చూడండి, యూజ్ ద ఫంక్షన్ ఆఫ్ డేటా టైప్ అంటే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తామని చెప్పిన అదే డేటా డాట్ ఫ్రేమ్. ఇక్కడ గుర్తుపెట్టుకొని డాట్ వస్తుంది మనకు, డేటా డాట్ ఫ్రేమ్. సో ఒక సింటాక్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను వెక్టర్ తీసుకున్న వెక్టర్ 1 సి ఆఫ్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 2, వెక్టర్ 2 సి ఆఫ్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 2. సో ఈ DF అని ఒక వేరియబుల్ తీసుకొని డేటా డాట్ ఫ్రేమ్ అని వెక్టర్ 1, వెక్టర్ 2 తీసుకున్నా. ఈ వెక్టర్ 1, వెక్టర్ 2 తీసుకోవడం వల్ల DF ప్రింట్ DF చేస్తే డేటా అనేది నాకు టేబులర్ వాల్యూ ఎట్లా రిప్రజెంట్ అవుతుంది అంటే, ఇప్పుడు తీసుకున్న వెక్టర్ 1, వెక్టర్ 2 కాలమ్స్ అయిపోతాయి. అంటే మనకు కాలమ్స్ అయిపోతాయి, ఈ ఎలిమెంట్లు ఏమో మనకు రోస్ అయిపోతాయి. చూడండి సింటాక్స్, ఈ కాలమ్స్ ఏంది వెక్టర్ 1, వెక్టర్ 2 అంటే ఫీచర్స్ అయిపోయినాయి మనకు. ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ అంటే దీంట్లో ఎలిమెంట్స్ వెక్టర్లో, దీంట్లో ఎలిమెంట్స్ మనకు ఇట్లా వచ్చేస్తారు రో వైజ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ లెట్స్ సీరియల్ నెంబర్ అని చెప్పి సీరియల్ నెంబర్ సి ఈక్వల్ టు 101, 102, 103, 104 తీసుకున్నా. ఇదే సీరియల్ నేమ్స్ ఈక్వల్ టు వెక్టర్స్ కదా, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెక్టర్. చూడండి మెయిన్ కలెక్షన్ ఆఫ్ వెక్టర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ టేబులర్ ఫార్మాట్ అంతే. సో సీరియల్ నేమ్ ఈక్వల్ సి ఆఫ్ శివ, మహి, అభి అండ్ నిఖిల్. ఇప్పుడు పర్సెంటేజ్ చూస్తే 84, 87, 90, 88. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే DF అంటే డేటా ఫ్రేమ్, ఏదో ఒక ర్యాండమ్ వేరియబుల్. DF ఈక్వల్ టు డేటా డాట్ ఫ్రేమ్ ఈక్వల్ టు డేటా డాట్ ఫ్రేమ్ అని చెప్పి మనం సీరియల్ నెంబర్, ఎస్ నేమ్, పర్సెంటేజ్ ఇవన్నీ ఒక కాలంలో ఇచ్చి ప్రింట్ DF అని ఇచ్చేసి మీకు టేబులర్ ఫార్మాట్ రెడీ అయిపోతుంది. టేబులర్ ఫార్మాట్ ఎట్లా రెడీ అయిపోతుంది చూడండి.
సో సీరియల్ నెంబర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఒక్కొక్క కాలం అయిపోతే సీరియల్ నెంబర్ ఎస్ నేమ్ పర్సంటేజ్ 101 102 ఇదేమో సీరియల్ నెంబర్ కింద వచ్చేస్తుంది ఎస్ నేమ్ శివమై ఏదేమో ఎస్ నేమ్ సీరియల్ నేమ్ కింద వచ్చేసి పర్సంటేజ్ వచ్చేసి ఇలా వచ్చేసి సో దిస్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ డేటా ఫ్రేమ్ అర్థమైందా మామ సో నెక్స్ట్ డేటా ఫ్రేమ్ తర్వాత మనకి ఏది మ్యాట్రిక్స్ ఇక్కడ మామ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ డేటా ఫ్రేమ్కి మ్యాట్రిక్స్ తేడా ఏంటంటే ఇప్పుడు డేటా ఫ్రేమ్ అనేది టేబులర్ ఫార్మాట్లో రిప్రజెంట్ అయితే మ్యాట్రిక్స్ అనేది మనకు రోస్ అండ్ కాలమ్స్ రిప్రజెంట్ అవుతుంది మామ అది డిఫరెంట్ చూసుకోండి అక్కడ మనం ఏం చూస్తాం డేటా ఫ్రేమ్ని ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం మామ అక్కడ అది అలా మీకు చెప్పేస్తుంటే బ్రీఫ్ అర్థమైపోతుంది సో చూడండి మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ ఇస్ డేటా ఈజ్ ఏ రిప్రజెంటెడ్ ఇన్ రోస్ అండ్ కాలమ్ we use the matrix function to create the matrix సేమ్ ఇంతకుముందు చెప్పిన మ్యాట్రిక్స్ ఇప్పుడు డేటా డాట్ ఫ్రేమ్లో ఎలా యూజ్ చేస్తామో లిస్ట్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో మన వెక్టర్స్లో సి అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తామో ఇలా వి యూజ్ ద పారామీటర్స్ అంటే ఇక్కడ మనకు ఎక్స్ట్రా పారామీటర్స్ ఉంటాయి మనం ఎప్పుడైనా సింటాక్స్ రాస్తున్నా ఎగ్జాంపుల్ రాస్తున్నా మనం రోస్ కాలమ్స్ అనేది మనం ఇవ్వాలి ఎన్ని రోస్ కావాలి నాకు ఎన్ని కాలమ్స్ కావాలని ఇచ్చేసేయాలి మామ తర్వాత డిఫాల్ట్ ఇట్ ఈస్ అంటే నువ్వు నీకు సింపుల్ ఈ పాయింట్ నీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తామమ్మ ఈ పాయింట్ నీకు సో వి యూజ్ ద పారామీటర్ ఎన్ రోస్ అండ్ ఎన్ కాలమ్ సో అయిపోయింది ఇప్పుడు ఏంటంటే సింటాక్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం వెక్టర్ వన్ అంటే ఒక డేటా అనేది ఇస్తున్నాం మనకి డేటా ఇచ్చే ఎన్ని రోస్ నాకు ఎన్ని రోస్ కావాలి అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ కాలమ్ నంబర్ ఆఫ్ కాలమ్ బై రో ఈక్వల్ టు ట్రూ అంటే నువ్వు ఇది మెన్షన్ చేయకపోతే మామ ఇది నువ్వు మెన్షన్ చేయలేము ఇది దాకా కూడా ఇవ్వచ్చు ఈ మెన్షన్ చేయకపోతే మన డిఫాల్ట్గా మనకు వాల్యూస్ అనేది కాలమ్ వైజ్గా అసైన్ అవుతాయి మామ అదే నువ్వు బై రో ఈక్వల్ టు ట్రూ అంటే వాల్యూస్ అనేది రో వైజ్గా అసైన్ అవుతాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను కదా చూడండి ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ 1 ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇంటూ డేటా తీసుకున్న సి ఆఫ్ 10 20 30 40 డేటా తీసుకుని ఎన్ రో నాకు రోస్ 2 కావాలి ఎన్ కాలమ్స్ 2 కావాలి బై రో ఈక్వల్ టు ట్రూ సో ప్రింట్ మ్యాట్రిక్స్ 1 ప్రింట్ వాల్యూ 10 20 30 40 ఇప్పుడు నువ్వు బై రో ఈక్వల్ టు ట్రూ ఇచ్చినప్పుడు 10 20 30 40 వచ్చినప్పుడు నేను ఇది ఒక డైరెక్ట్ వీటికే ఎండ్ చేసినాం కదా మామ 10 20 30 40 అంటే డిఫాల్ట్ కాలమ్ వైజ్గా వాల్యూస్ అన్నీ ప్రింట్ అయిపోతాయి అదే బై రో ఈక్వల్ టు ట్రూ ఇస్తే నీకు రో వైజ్గా ప్రింట్ అయిపోతుంది ఇది దీని అర్థం అమ్మ సో నెక్స్ట్ మనకు మ్యాట్రిక్స్ దాకా ఉంది ఫస్ట్ వెక్టర్స్ నేర్చుకున్నాం మనం తర్వాత లిస్ట్ నేర్చుకున్నాం తర్వాత డేటా ఫ్రేమ్స్ అంతా నేర్చుకున్నాం తర్వాత మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం సో ఎక్స్ట్రాగా మనకు పోర్షన్లో లేదు అరే నాకు చాలా దాకా అనుకుంటే మీరు ఈ వీడియో ఎండ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏం చెప్తా అంటే అరేస్ చెప్తా అరేస్ కూడా సింపుల్ ఏం లేదు సో అరేస్ ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ డైమెన్షన్ మామ అంటే మనం ఇప్పటిదాకా యూజ్ చేసిన సింగిల్ డైమెన్షన్ ఇక్కడ మనం వెక్టర్స్లో కానీ ఈ లిస్ట్లో కానీ సింగిల్ డైమెన్షన్ ఇక్కడ ఎన్ డైమెన్షన్ యూజ్ చేస్తాం మేము ఆర్డర్ అన్న కూడా యూజ్ చేస్తాం మీకు సింపుల్ అంటే పోర్షన్ లేదని చెప్పి డేటాస్కి వచ్చేసరికి ఇలా రాయాలని చెప్తున్నా సో ఇప్పుడు అరే ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద అరే ఫంక్షన్ యూజ్ చేస్తాం సో వేర్ నేమ్ అరే ఇచ్చి వెక్టర్ ఇస్తాం అంటే ఫర్ ద డేటాకి వస్తాం డేటా ఇచ్చేసి మనం డైమెన్షన్ అని ఇస్తాం ఎందుకంటే ఎన్ డైమెన్షన్ ఏమి ఇస్తాం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని మ్యాట్రిసెస్ కావాలో మనకున్న డేటాలో ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తే బ్రీఫ్ అర్థమైంది అరే ఇచ్చేసి మనం 10 20 30 40 50 60 అని డేటా ఇచ్చేసినా డైమెన్షన్ ఇచ్చేసినా డైమెన్షన్ మనం నంబర్ ఆఫ్ డైమెన్షన్ ఇస్తున్నాం కాబట్టి వెక్టర్ ఫామ్లో డైమెన్షన్ రిప్రజెంట్ చేయాలి సో వెక్టర్ ఫామ్లో చేసి నేను ఏం చేసిన 2 రోస్ నాకు 2 కాలమ్స్ ఆర్ అంటే రోస్ అన్న సి అంటే కాలమ్స్ అన్న ఎన్ వచ్చేసి నాకు 1 మ్యాట్రిక్స్ ఇప్పుడు ఎలా అసైన్ అవుతుందంటే చూడండి 2 రోస్ అని చెప్పినా కదా చూడండి 10 20 30 40 50 60 2 రోస్ వచ్చేసినాయి నాకు 3 కాలమ్స్ వచ్చేసినాయి ఒక మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది ఓవరాల్ అరే మామ ప్లీజ్ ఇప్పటిదాకా చెప్పిన ఒక చిన్నది ఏం లేదు ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఏం లేదు సింపుల్ సో నెక్స్ట్ ఫర్దర్గా వీడియో నెక్స్ట్ ఏం చేసుకుందాం అంటే మనం ఆపరేటర్ డిస్కస్ చేసుకుందాం సో థ్యాంక్ యూ మామ బాయ్